హైదరాబాద్ కోఠిలో మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. డైరెక్టరేట్ మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. కనీస వేతనం 25,000 ఇస్తూ అవుట్సోర్సింగ్ పద్ధతిలో కాకుండా నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు దౌర్జన్యంగా మా మీద హరాస్మెంట్ చేస్తున్నారు. మేము జీతాలు లేక 5 నెలల జీతాలు జీతాలు వచ్చేంత వరకు ఈ పోరాటం ఇంకెంత ఉద్ధృతం చేస్తాం. ఇవాళ అనుకుంటున్నారు లోన పెట్టి తాళాలు వేసినామని చెప్పేసి, గేట్లకు తాళాలు వేసినామని చెప్పేసి. రాబోయే కాలంలో ఇంకా సీరియస్గా ఉంటుంది, ఇంకా తీవ్రతంగా ఉంటుంది. జీతాలు ఇచ్చేదాకా పోరాటం ఆగదు. కాంట్రాక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇలా 5 నెలల నుంచి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు జీతాలు లేవు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. మీరు ఇచ్చిన హామీలను ఎప్పుడో బురదలో దొక్కేసిర్రు. డబ్బులు లేని మాట ఎందుకంటారు? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు తెలియదు ఈ రాష్ట్రాన్ని ఎట్ట పరిపాలించాలని చెప్పేసి లేనిపోయిన ఉపన్యాసాలన్నీ ఇచ్చేసి పోయిన ప్రభుత్వాలు ఎట్టిచ్చినాయి జీతాలు? పెద్ద పెద్ద జీతాలు ఎట్టొస్తున్నాయి? వీళ్ళు దొరికినారు. పేదవాళ్ళు వీళ్ళ జీతాలు హైయెస్ట్ జీతాలు 19,000 అమ్మా, 11,000, 11,000, 13,000, 19,000 డిఫరెంట్ ఉంటుంది. ఎవరికైనా 50,000-60,000 లేవు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు. చాలా చిన్న జీతగాళ్ళు. వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవనడానికి సిగ్గుండొద్దు. నోటితో మాట్లాడటానికి మేనిఫెస్టోలో జీతాలు పెంచుతానని చెప్పారు. జీతాలు పెంచుతానని చెప్పిన వాళ్ళు జీతాలు పెంచకుండా ఉన్న జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు అడగడానికి వస్తే పోలీసు వాళ్ళతో అరెస్టులు, ఎట్టబడితే అట్లా నెట్టించుకోవటాలు, ఎట్టబడితే అట్లా వాళ్ళని తిట్టటాలు. ఏం తమాషానా ఇదేమన్నా? జీతాలు వచ్చేంత వరకు